హలో వైటీ ఫ్యామిలీ, వెరీ గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు అనదర్ డే ఇన్ మై లైఫ్. మళ్ళీ మా ఇంట్లో ఇలా వ్లాగ్ ఈ టైంలో రికార్డ్ చేస్తానని అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. లైఫ్లో అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ జరుగుతూ ఉంటాయంటారు కదా, అలా అనమాట. ఒకరికి రెంట్కి ఇచ్చేసాము. కొన్ని రోజుల పాటు మళ్ళీ మా ఇంట్లో మేము ఉంటామని కూడా అసలు ఆ థాట్స్లో కూడా లేదనమాట. అలాంటిది ఇప్పుడు ఇలా అయింది. సో ఎనీహౌ ఈరోజు వ్లాగ్ వచ్చేసరికి ఇంకా ఫుల్ ప్లెజ్డ్గా క్లీనింగ్ అయితే అవ్వలేదు. బయట అయితే ఫుల్ అయిపోయింది. సో లోపల మళ్ళీ మరకలు అయిపోయింది అనమాట. మళ్ళీ మాప్ అయితే పెట్టుకోవాలి. సో క్లీనింగ్ ఉంటుంది యాజ్ వెల్. ఏంటంటే లక్కీకి సంబంధించిన కొన్ని మొక్కులు అయితే ఉన్నాయన్నమాట. సో దానికోసం టెంపుల్కి వెళ్ళాలి. కొంచెం క్లైమేట్ అయితే క్లౌడీగానే ఉంది, కానీ డే టైం వేరే అదర్ వర్క్స్ కూడా ఉన్నాయన్నమాట. ఎలాగో ఎండ ఉంటుంది కదా, సో డే టైం వేరే వర్క్స్ అయితే చేసుకుంటారు. అండ్ ఆఫ్టర్నూన్ కాదు, కొంచెం ఈవినింగ్ చేసి ఇంకా టెంపుల్కి వెళ్దామని అయితే అనుకుంటున్నాము. సో లెట్స్ సీ హౌ దిస్ వ్లాగ్ గోస్. బ్లూ బాయ్ పర్పుల్. టిఫిన్ అయితే ఇంకా బయట నుండే తెచ్చేసుకున్నాము, ఎందుకంటే ఇంట్లో సామాన్లతో సహా ఏమీ లేవు. అండ్ ఇది యాక్చువల్లీ ఏమైందంటే ఏదో ఫంగస్ బ్యాక్టీరియానో ఏంటో తెలియదు, కానీ మొత్తం మీద బ్యాక్ సైడ్ పెరిగిపోయింది అనమాట. మేము వెళ్తున్న ఫస్ట్ టైం వెళ్ళి వచ్చేసరికి లైట్గా ప్యాచ్ లా కనిపించింది. అండ్ ఆ తర్వాత ఇది బాగా పెద్దదైపోయింది. చెక్క కూడా ఏంటంటే డొల్ల కింద అవుతుంది అనమాట. ఎదుగుండి మిలిటరీ హోటల్ ఐ థింక్ ఎన్ని వచ్చినాయి, 150 రూపీస్ అయినా ఇంకాను బ్రహ్మాండంగా ఇద్దరు తినేచ్చు. 13, 14 మొత్తం టోటల్ 14 ప్యాకెట్లు వచ్చినాయి. ఎంజాయ్ యువర్ మీల్స్. క్రేవింగ్స్ లేవు కానీ చూస్తుంటే నోరు ఊరుతుంది. నాకు ఆకలేట్లేదు. అండ్ ఇప్పుడు టైం వచ్చేసరికి ఎంత అవుతుంది, 4:30 అవుతుంది. ఇప్పుడు వచ్చేసరికి టెంపుల్కి అయితే స్టార్ట్ అవబోతున్నాం అనమాట. ఇప్పుడు ఎలాగో ఈవినింగ్స్ లేట్గానే కదా తెరుస్తారు. అదిగోండి లక్కీకి స్నానం చేయించాను, బట్ ఫుడ్ అయితే ఏం తినలా. కాకినాడ వచ్చిన దగ్గర నుండి కూడా ఫుడ్ అలాగే ఏం తినడం లేదు. ఏదో అలా గాలికి బ్రతికేస్తున్నట్టు బ్రతుకుతున్నాడు అనమాట. ప్రాపర్ అంతేనా. ఫస్ట్ ఎక్కడికి వెళ్దాం? ఓకే, ఫస్ట్ భీమేశ్వర స్వామి టెంపుల్ అండ్ దెన్ అక్కడి నుండి పెద్దాపురం వెళ్ళాలి. పచ్చటి పొలాల మధ్యలో నుండి వెళ్ళడం భలేగా ఉంటుంది కదా. మేమైతే చాలా మిస్ అయ్యాం. వెళ్తుంటే మనసుకి చాలా ప్రశాంతంగా అయితే అనిపించింది. అండ్ ఒక పక్కన వీరుగారు ఫ్రెండ్ అయితే వెయిట్ చేస్తున్నారనమాట. యాక్చువల్లీ కొన్ని విషయాలు మా ఇంటికి సంబంధించింది మాట్లాడాల్సి అయితే ఉందన్నమాట. సో దానికోసం అయితే వస్తాను అని అన్నారు. అండ్ యాజ్ వెల్ దర్శనం కూడా కొంచెం ఫాస్ట్గా అయిపోతుందని ఇంకా దారిలో వచ్చేసరికి ట్రైన్ వెళ్తూ ఉందన్నమాట. లక్కీకి ట్రైన్ అంటే ఎంత ఇష్టం అంటే ఈవెన్ ట్రైన్ జర్నీ బాగా ఎంజాయ్ అయితే చేస్తాడు. అందుకనే నాకు ఇంత లాంగ్ జర్నీ అయినప్పటికీ పర్వాలేదు, వాడు ఓపికగా ఎక్కడ క్రాంకీ అవ్వకుండా ఉంటాడు కాబట్టి ఇంత లాంగ్ జర్నీ అయినా సరే చేయగలుగుతున్నామేమో. అండ్ ముందు రోజు శివరాత్రి అయితే జరిగింది. ముందు రోజు కాదు, కొన్ని రోజుల ముందు శివరాత్రి జరిగింది కదా, అందుకనే అక్కడ మొత్తం జెయింట్ వీల్ ఇవన్నీ అయితే ఉన్నాయన్నమాట. ఇంకా టెంపుల్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాము. వచ్చాం, ఇది వరకు వచ్చాం. అందరి దగ్గరికి వెళ్తాం. మా ఇంట్లో చెప్పాను కదా, ఇలా ఇద్దరు కపుల్స్ ఉండి చెప్పబెట్టకుండా వెళ్ళిపోయారు. నా దగ్గర అగ్రిమెంట్ అది ఉంది. మనం ఏమన్నా ప్రొసీడ్ అవ్వచ్చా? తీసుకోమ్మా, లేట్ అయిపోతుంది.
ఇంకొక టెంపుల్ కూడా ఉంటుంది బ్రిడ్జ్ పక్కనే, కానీ ఎప్పుడు ఈ టెంపుల్కి అయితే నేను వెళ్ళలేదు. అండ్ అలాంటి నేరో బ్రిడ్జెస్ అంటే నాకు చాలా భయము. మీకు నాకు కామెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా మెన్షన్ చేయండి. ఇంకా సామర్లకోట మీదుగా పెద్దాపురం వెళ్తున్నాం. ఓకే, మనం వచ్చేసాం మరిడమ్మ టెంపుల్ కి. చిన్నప్పుడు ఎవ్రీ ఇయర్ ఆషాఢం వచ్చింది అంటే వచ్చేవాళ్ళం అనమాట. మా అమ్మ, అత్త, పిన్ని, పెద్దమ్మ అందరూ వచ్చేవాళ్ళం. ఆ తర్వాత అలా 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 ఇండివిజువల్గా రావడం స్టార్ట్ చేసాం. ఎంతండి కొబ్బరికి? ఎంత సారీ? సారీ ఎలా పడుతుందండి? తిరిగి రావాలి. ఓకే. లక్కీ లక్కీ ఇలా చూడమ్మా. కూర్చో, కూర్చోవట్లేదు, నన్ను కూర్చోనివ్వట్లేదు. వెళ్ళిపోవచ్చు. మొత్తం మీద లక్కీ కోసం అనుకున్న మొక్కులు అయితే కంప్లీట్ అయినాయి అన్నమాట. అంటే ఇవన్నీ పర్టికులర్ గా అని మొక్కుకోలేదు, కానీ నేను ప్రెగ్నెన్సీ టైంలో వెళ్ళలేకపోవడం, లక్కీ పుట్టిన తర్వాత కూడా ఏంటంటే వీలు కాక వెళ్ళలేకపోవడం, అలా పెద్దాపురం మొక్కు అయితే ఉండిపోయింది. అండ్ సామర్లకోట వచ్చేసరికి ఏంటంటే ఒకసారి వెళ్ళాం, కానీ అప్పటికి క్లోజ్ అయిపోయింది అనమాట, టైమింగ్స్ అయిపోయి. సో మొత్తం మీద మళ్ళీ ఇంకొకసారి వెళ్ళాలనుకున్నాం. ఈ రోజు ఆ మొక్కు కూడా కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇప్పుడు ఎందుకు రోడ్ మీద ఆగి వెయిట్ చేస్తున్నాం అంటే వీరు గారు ఫ్రెండ్ ఇంటికి అయితే ఇన్వైట్ చేశారు. సో ఇల్లేదో తెలియదు మాకైతే, అందుకని వెయిట్ చేస్తున్నాం అనమాట. ఎక్కడ మీ ఫ్రెండ్? గాంధీ వే. ఇదేనా? చాలా దగ్గర. మా దగ్గరికి మళ్ళీ రావడం. హాయ్ 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 హాయ్. నువ్వు తీసుకో విజ్జు, వస్తాడమ్మా తీసుకో. అది నీకు ముందుగానే చెప్పాను, అందుకనే ఉండిపోతాడు. హాయ్ హాయ్. ఏం చదువుతున్నావు? అలాగే 7 years అవుతుంది. నాకే గుర్తులేదు ఇచ్చినట్టు. లక్కీ బాగుందా? అదే ఎలా కొడుతున్నారు చూసా. పద్ధతి పద్ధతి నేనైతే నిజంగా చేయలేదు. అలాగని కాదులే, నేనైతే మరి అప్పటికప్పుడు నన్ను ప్రిపేర్ చేయలేను. తిను. It's time to start to home. రే పాడేసేవేరా. లక్కీ అక్క. హాయ్, షేకండి అమ్మ, అప్పుడు షేకండి. హలో అండి, గుడ్ మార్నింగ్. సో ఈ బ్లాగ్ వచ్చేసరికి నేను దానికి ఇంకా కంటిన్యూ అయితే చేస్తున్నాను. ఈరోజు వచ్చేసరికి నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళబోతున్నాను అనమాట. నేను ఒక్కదాన్ని కాదు, మేము ముగ్గురు వచ్చేసరికి కడియం అయితే వెళ్ళబోతున్నాము. సో వచ్చిన దగ్గర నుండి ఒకరి తర్వాత ఒక పని అలా జంప్ అవడంలో ఇదైతే స్కెడ్యూల్లో లాస్ట్కి అయితే వచ్చేసింది. సో ఇంకా ఈరోజు అయితే విజిట్ చేసి వచ్చేద్దామని అనుకుంటున్నాము. అచ్చంపేట టిఫిన్. ఇంకా మేమైతే రెడీ అయిపోయాము. ఎందుకు వెయిట్ చేస్తున్నాం అంటే మా అభి వచ్చేసరికి హిందూపూర్ నుండి వస్తున్నాడు అనమాట. సో వాడు వచ్చేసరికి సామర్లకోటలో కలుద్దాము. ఎందుకంటే మేము కడియం వెళ్ళామంటే మళ్ళీ రేపు రిటర్న్ అయ్యే ప్లాన్ ఉంది. వాడు కూడా జస్ట్ 2 days ఉండి వెళ్ళిపోతాడు అనమాట. కాబట్టి మేము కలిసి కంటే ఈలోగా ఒకసారి కలిసి వస్తే బాగుంటది కదా. ఎగ్జైటింగ్ గా వెయిట్ చేస్తారు. ఒక్కొక్కరు ఏంటంటే దూరం వెళ్ళి కొన్ని ఆ ఎఫెక్షన్స్ పెరుగుతాయి అంటారు కదా, అలాగా వాడొక చోట మేము ఒక చోట ఉండేసరికి కలుసుకోవాలనిపిస్తుంది.
ఇది తేవటం వల్ల దీన్ని వాడటం మానేసాము. తేలేదనుకో దీని అవసరం చాలా అవుతుంది. అవునా? పెట్టుకో. అదండి వేరు గారి బ్యాగ్ మాత్రం ఎంత ఓవర్ వెయిట్ ఉంటదంటే అందులో ఇంకా ఒక మైక్ తో సాటిస్ఫై అవ్వరు, 2 మైక్లు 2 కెమెరాలు అన్ని క్యారీ చేయాలి. లెట్ స్టార్ట్. ఈసారి కొంచెం లగేజ్ తక్కువ అని చెప్పాలి. బ్యాక్ ప్యాక్ అది ఒక క్యారీ బ్యాగ్ అంతే, ఇంకేం లేవు. ఇటు పుట్టిన తర్వాత ఫస్ట్ టైం బైక్ పైన వెళ్తున్నాం కదా, అడియం ఫస్ట్ టైం వెళ్తున్నా బైక్ పైన. మా పేరెంట్స్ వచ్చేసరికి చాలా ఎగ్జైటింగ్గా అయితే వెయిట్ చేస్తున్నారు మా కోసం. ఎందుకంటే వచ్చి 1 వీక్ పైన అయ్యింది, కానీ ఇంకా వెళ్ళడం ఏముంది అనుకోని డిస్టర్బెన్సెస్ వల్ల అలా లేట్ అయిపోయింది. ఇంకా వెళ్తూ వెళ్తూ దారిలో మా అవ్విని కలిసేసరికి మాకు ఇంకా ఎగ్జైటింగ్ అనిపించింది. ఎప్పుడు కళ్ళ ముందు ఉండేవాళ్ళం కాస్త ఇప్పుడు 3 నెలలకి 4 నెలలకి ఒకసారి అలా కలుసుకోవడం అంటే ఆ ఫీల్ చాలా డిఫరెంట్గా అయితే ఉందన్నమాట. సో మిక్స్డ్ ఫీలింగ్స్ ఏంటంటే ఎక్స్ప్రెస్ చేయలేము ఏదో మూవీస్లో చెప్పినట్టు, కానీ మనసులో మాత్రం అనిపిస్తుంది అనమాట. అబ్బా ఇన్ని నెలలకి ఇలా చూసుకుంటున్నాము అనేసి. ఎంత వీడియో కాల్స్ చేసినా డైరెక్ట్గా కలిసింది వేరుగా ఉంటుంది కదా. అండ్ ఇంకా కడియం కూడా ఏంటంటే చాలా లేట్ అయిపోయింది. ఇంక మా ఇంటికి సంబంధించి డిస్టర్బెన్సెస్ వల్ల చాలా మేము కూడా డిస్టర్బ్డ్గా ఉన్నాం అనమాట. దానివల్ల ఇలా బయటికి వెళ్ళడము, లేదంటే క్లీనింగ్ చేయడము, లేదంటే వేరే వాళ్ళతో డిస్కస్ చేయడము, ఇలా ఏదేదో అయిపోయింది. అండ్ లక్కీ వచ్చేసరికి కొత్త వాళ్ళ దగ్గరికి ఎవరి దగ్గరికైనా వెళ్ళిపోతున్నాడు, కానీ తిరిగి నా దగ్గరికి అయితే రావట్లేదు. దారిలో డస్ట్ పడుతుంది కదా అని స్పెట్స్ కొందామని ఆపితే తాతు తాతు అంటూ అక్కడికైతే వెళ్ళిపోయారనమాట ఆయన దగ్గరికి. అండ్ దారిలో ఈ ద్వారపూడి టెంపుల్ కోసం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు కదా, వీరుగారు నేను ఫస్ట్ టైం కలుసుకున్నాము. ఎప్పుడు వెళ్ళినా సరే ఖచ్చితంగా ఒక వీడియో క్లిప్ అయితే తీస్తూ ఉంటాను. అండ్ ఇంటి కోసం వచ్చేసరికి కొన్ని స్నాక్స్ అయితే తీసుకున్నాం. ఈలోగా లక్కీ నిద్రపోయాడు అనమాట. పాపం నాకైతే అనిపించింది, ఎప్పుడు కార్లో చాలా కంఫర్టబుల్గా వెళ్ళేవాడు, అలాంటిది ఎండబారిన పడిపోయాడు అనమాట ఆ రోజు మాత్రం. అదిగోండి కడియం అయితే మొత్తం మీద వచ్చేసింది. నేను కూడా ఏంటంటే 4 నెలలకి 5 నెలలకి 6 నెలలకి ఇలా చూస్తూ ఉంటే ఎంత మారిపోయింది మా ఊరేనా అన్నట్టు అనిపిస్తుంది. ఇంక మొత్తం మీద ఇంటికైతే వచ్చేసాను. లాస్ట్ టైం వీడియోస్లో వింత ప్రపంచం అనేసరికి అందరూ రకరకాలుగా కామెంట్ చేశారు, కానీ ఇదేంటంటే ప్రశాంతంగా ఉంటుంది అని చెప్పడం నా ఉద్దేశం అనమాట. నా ఫస్ట్ నుండి నా వ్లాగ్స్ ఫాలో అయ్యే వాళ్ళకి మా అమ్మ వాళ్ళ ఇంటి గురించి ఎలా చెప్పానని తెలుస్తుంది. ఇక్కడ ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదండి, చాలా ప్రశాంతంగా ఉంటుందన్నమాట. ఎలాంటి వాళ్ళకైనా మైండ్ కొంచెం రీఫ్రెష్ అయిపోవాలంటే ఇక్కడికి వెళ్ళి ఉంటే చాలన్నమాట. ఎలాంటి గోల గాడిద గుడ్డు ఏం లేకుండా ప్రశాంతంగా ఉండొచ్చు. ఇంకా మనవడు వచ్చాడు అంటే ఇంకా గ్రాండ్ పేరెంట్స్కి పండగ అన్నట్టుగానే ఉంటుంది. ఇంకా వాళ్ళైతే ఫుల్ టైమ్స్ లక్కీతో అయితే స్పెండ్ చేశారనమాట. ఎంతైనా అంతే కదా, మనవడు మనవరాలు వచ్చిందంటే మన ముద్దు ఇంట్లో తగ్గిపోతూ ఉంటుంది. ఇంకా వాళ్ళపైన ఎక్కువ ప్యాంపరింగ్ అయితే చేసేస్తూ ఉంటారు. ఇంకా మాటలు పిచ్చబట్టి ఏంటంటో మాట్లాడేసుకున్నాము. ఆ ఉన్న కాస్త టైము ఫుల్ ప్లెజర్డ్గా అయితే స్పెండ్ చేసామన్నమాట. అండ్ ఈ వ్లాగ్ వచ్చేసరికి ఇక్కడితో ఎండప్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఇంకొక మంచి వ్లాగ్తో అయితే కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ క్యాచ్ యూ అగైన్ నెక్స్ట్ వీడియో. కీప్ స్మైలింగ్. బాయ్.